ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాయలో కర్మలు ఆచరిస్తూనే ఉంటారు. కోరికలతోటి, బంధాలతోటి, రాగద్వేషాలతోటి, ఒకటి కాదు. అయితే వీరికి ముక్తి ఎలా వస్తుంది? ఒక సందర్భంలో రమణ మహర్షులు వారినే సూటిగా అడిగారు. దుర్మార్గుడు సత్సంగాలకి వెళ్ళడు, సద్విషయాల జోలికి పోడు, సద్గ్రంథ పట్టణాలు చెయ్యడు, అసలు సత్పురుషుల సాంగత్యమే ఉండదు. మరి అటువంటి దుష్టుడికి, దుర్మార్గుడికి ముక్తి ఎలా లభిస్తుంది ఈ మాయలో అంటూ సూటిగా ఒక ప్రశ్న వేశారు మహర్షుల వారికి. దానికి వారు బదులు పలుకుతూ, శ్రవణము చేత అతడిలో మార్పు వస్తుంది. మరి అక్కడికి వెళ్ళడు కదండి, ఏదీ వినడు కదా, తన మాట తానే కదా, తాను అనుకున్నది చేస్తూ పోతూ ఉంటాడు కదా. అట్లా కాదు, దారిన పోతూ ఉంటాడు. ఎక్కడో మైకులో ఏవో కొన్ని శ్లోకాలు, మాటలు వినపడతాయి. వెంటనే పక్కవాడిని పిలుస్తాడు. ఏమిటి ఆ మాటలు అని అంటాడు. ఏదో భగవద్గీతట కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఇదిగో ఈ విధంగా చెబుతున్నాడు. ఎంతసేపు చెబుతాడు? ఏం చెబుతున్నాడంటూ తన దృష్టి శ్రవణం మీదికి వెళుతుంది. ఆ విధంగా వినగా వినగా దుర్మార్గుడిలో కూడా శ్రవణము చేత ఒక పరివర్తన ఏర్పడుతుందని మహర్షులు వారు చెప్పడం జరిగింది. ఆదిశంకరులైతే ప్రతి ఒక్కరూ కూడా శ్రవణ మనన నిధిధ్యాసలు కావాలని, ఏర్పరచుకోవాలని చెప్పటం జరిగింది. శ్రవణంతోనే చాలామంది ఆగిపోతూ ఉంటారు. ఎందుకని? ఇంకా విందామనో, ఇంకా ఏం చెబుతారనో, ఇంకా అందులో ఏముందనో, ఒకరు చెప్పేదానికంటే ఇంకొకరు చెప్పేది ఇంకొంచెం లోతుగా అర్థమవుతుందనో, జీవిత కాలమంతా కూడా శ్రవణముతోనే సరిపోతుంది. ఇక మననం చెయ్యటానికి తీరిక ఉండదు, ఉత్సాహము ఉండదు. వినటం వరకే వారు ఉత్సాహాన్ని చూపుతారు. భగవద్గీత ఉందనుకోండి, ఎవరెన్ని రకాలుగా చెప్పారు, ఎవరెన్ని రకాలుగా రాశారు, వాటన్నిటినీ పరిశీలించడంతోనే జీవితకాలం వెళ్ళిపోతుంది. తెచ్చుకున్న పిడికడ ప్రారంభము అంతమైపోతే మరి ఆ దేహం రాలిపోతుందిగా. కాబట్టి మననము చెయ్యని శ్రవణము ఎందుకు పనికిరాదు. ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, నీవు దేహము కాదు, దేహివి. విచారించు, దేహము లేకపోయినా నీవున్నావన్న సంగతి నీవే గుర్తిస్తావు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రమణ మహర్షుల వారి యొక్క అమృతవాక్కుల్లో ఒక విశిష్టత ఏమిటి అంటే, ప్రయోగాత్మకంగా, ప్రాక్టికల్గా వారి యొక్క అప్రోచ్ ఉంటుంది. నీవు నిద్ర లేచినప్పటి నుంచి ఆ తీర్థం వెళ్ళాలను, ఈ తీర్థం చూడాలను, ఈ నదుల్లో స్నానం చెయ్యాలను,
ఆ నదుల యొక్క పుష్కరాలను, ఆ దేవుడి యొక్క ఉత్సవాలను, ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ మాయలో అటువంటి జిజ్ఞాస కలిగి కర్మలు ఆచరించటానికి ముందుకొస్తారే తప్ప మరొకటి ఉండదంటూ చెప్పటం జరిగింది. పుణ్యతీర్థాలు మనకేం తక్కువ, అడుగడుగునా తీర్థమే. భారతదేశమంతా శిలాగ విగ్రహాలు ఉంటాయిగా, గుళ్ళు గోపురాలు ఉంటాయిగా, ఎంతమంది జీవరాశులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ దేవాలయాలు కూడా ఉన్నాయి. మరి అట్లాగే ఏ సాధువుని దర్శిస్తే తనకు ముక్తి లభిస్తుందేమో అంటూ సాధువుల వెంట వెళ్ళటం కూడా మొదలు పెడతాడు. ఇవన్నీ కూడా ఎప్పటికీ తనలో మార్పు తీసుకొస్తాయి. స్వరూప జ్ఞానం చూడబోతే అది ఇతరులు ఇచ్చేది కాదు, పవిత్ర గ్రంథాల్లో లేదు, ఆకాశం నుంచి ఊడిపడదు. అది నీవై ఉన్నావని ఎంత చెప్పినా తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ ఒక విశిష్టమైన విషయం చెబుతున్నారు రమణ మహర్షుల వారు. నిజానికి జ్ఞానులు అజ్ఞానులు అనే పదం ఎక్కడా లేకపోయినా ఉన్నది జ్ఞానమే అయినప్పటికీ ద్వైతంలో మాట్లాడుతున్నారు కాబట్టి తెలియని వారు అజ్ఞానులని, మూలము తెలిసిన వారు జ్ఞానులని మాయలో చెప్పుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞాని యొక్క కటాక్ష వీక్షణములు అంటే అనుగ్రహము చేతనే తనకు దరి చేరిన వారి అనుగ్రహిస్తాడు అని ఒక వ్యక్తిగా చెబుతున్నారు. ఇది చాలా విచిత్రమైన విషయం. అంతవరకు దేనికి? రమణాశ్రమంలో దేశ విదేశీయులు ఎందరో వచ్చి మహర్షికి దగ్గరగా కూర్చుంటూ ఎప్పుడు వారి యొక్క దృష్టి తమ మీద పడుతుందనో ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలుగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చూడటము, గుర్తించటము అంటే కళ్ళతో కాదు, మనస్సుతో కాదు. మరి ఈ రెండు కాకపోతే ఎందుకు వీళ్ళందరూ తాపత్రయపడతారు? ఇక్కడ కటాక్ష వీక్షణము అంటే, వీక్షణం అంటే చూడటం, కరుణతో చూడటం, అనుగ్రహంతో చూడటం. ఇక్కడ వ్యక్తిగా కాదు, ఆత్మజ్ఞానము జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా తెలుసుకుంటుంది కాబట్టి అట్టి వారిని అంటూ ఇక్కడ ఉద్దేశించారు. ఆత్మని కూడా ఒక వ్యక్తిగా పోల్చారు. ఎందుకని అంటే, ఇక నువ్వు నేను దేహం అంటున్నావు, నేను ఉన్నానన్న జ్ఞానం ఆత్మకు ఉన్నది. సో జ్ఞాని అనే పదం దేహము ఉంది కాబట్టి అలా చెప్పటం జరిగింది. నిజానికి ఆత్మజ్ఞుడు, ఆత్మని ఎరిగిన వారు అంటూ ఎవరు ఉండరు.
ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు, అసలు అజ్ఞానమే లేదు. ఇంతకీ ఆ గురువు ఎవరు? ఆత్మే గురువు. గురువు అని ఎందుకంటున్నారు? అజ్ఞానం తొలగించేది ఏదైనా సరే గురువే కదా. జ్ఞానము గురువు. సృష్టిలో ప్రతి వస్తువు కూడా గురువే. మరి దత్తాత్రేయుల వారికి గతంలో చెప్పుకున్నట్టు 24 మంది గురువులు. వారు ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క సూచనలు ఇవ్వలేదు. అయినా కానీ దత్తాత్రేయుల వారికి అజ్ఞానము పటాపంచలై స్వరూప జ్ఞానమే అనుగ్రహము చేత ప్రకాశించిందా లేదా? కాబట్టి గురువు అంటే జ్ఞానమేను. మనం వ్యక్తిగా తీసుకున్న జ్ఞాని అని అక్కడ పనిచేసేది అహంస్ఫురణేను. అహంస్ఫురణ అనుగ్రహము చేత ఎప్పుడైతే అది ప్రకాశిస్తూ ఉంటుందో అప్పుడు ఈ అహంకారము, ఈ మనస్సు శుద్ధమై శుద్ధ సత్వమై పూర్తిగా తన ఉనికిని కోల్పోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది జ్ఞాన దృష్టి చేత అని తెలుసుకోవాలి. అంతేకాని వ్యక్తిగత కంటి చూపు కాదు ఇది. కంటికి కన్నైనటువంటి ఆత్మ, కంటికి కన్నైన జ్ఞానం ఏదైతే ఉందో అది జీవుడి యొక్క అజ్ఞానాన్ని అంతరింపచేస్తుందని అర్థం చేసుకోవాలి తప్ప మహర్షి పలకరించాడను, మాట్లాడాడను, ఆయన అనుగ్రహం మా మీద ఉందనను, మన కోరికలు తీరతాయనో అనుకోవటం పొరపాటు. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు, రెండు నేనులు లేవు. దేహత్వ బుద్ధిలో ఉన్నవాడు ఎంతసేపటికి జగత్తు సత్యమని, కర్మ ఉందని, జన్మ ఉందని, ఇదంతా నా ప్రారంభమని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కర్మలన్నీ కూడా ఎక్కడ చేస్తున్నాడు? జ్ఞానం అనే తెర మీదనే చేస్తున్నాడు. మూలాన్ని విడిచి జీవుడు లేడు. జ్ఞానానికి కూడా జ్ఞాన వృత్తి ఉంది కాబట్టి, నేను ఉన్నానని అంటుంది కాబట్టి, మాటలతో కాకపోయినా స్ఫురణగా అట్టి స్థితిని మనం వ్యక్తిగా ఇక్కడ చూస్తున్నాం. ఎవరు? పరమేశ్వరుడు అంటున్నాం, ఈశ్వరుడు అంటున్నాము, భగవంతుడు అంటున్నాము. మరి ఇన్ని మాటలు చెప్పినప్పుడు జ్ఞాని అంటంలో ఇబ్బంది లేదే. తనకు తాను తెలుసుకున్నటువంటి జ్ఞానము జ్ఞాని కాక మరేమవుతుంది? ఆ విధంగా తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకోవటానికి వీలు లేదు. ముఖ్యంగా ఎక్కడైతే ఎప్పుడైతే అనుగ్రహము చేత ఈ మాట ఎందుకంటున్నారు? నువ్వు విచారం చెయ్యి, లోపలికి వెళ్ళి ఇది తల్ల కిందగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది. నిజానికి అనుగ్రహం చేతనే నీవు విచారం చేయగలుగుతావు, నీకు వైరాగ్యం రాగలుగుతుంది. రెండు నేను లేవు. సర్వాన్ని నడిపించేది ఆ ఉచ్చతర శక్తే, ఆ జ్ఞానమే. నీవు ఏమీ చెయ్యలేవు.
నీవు అసమర్థుడివి, నీవు ఒక పనిముట్టువి అని నీవు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని మహర్షుల వారి యొక్క సూచన. కాబట్టి అనుగ్రహానికి అంటే ఏమిటి? ఆత్మే. గురువు అంటే అనుగ్రహం, దైవం అంటే అనుగ్రహం, ఉన్నది అంటే అనుగ్రహం. అనుగ్రహం లేనిదే నీవు ఇంత దూరం వచ్చావా? అనుగ్రహం లేదే ఈ ప్రశ్న వేస్తున్నావా అంటూ యోగ వాసిష్టంలో కూడా వశిష్ఠుల వారు రాముల వారితో ఇదే సంభాషణ జరపడం జరిగింది. ఏది ఏమైనా దేహాత్మబుద్ధితో ఉన్న మాయా నేను నీవు వ్యక్తిగా తీసుకున్నట్లే తన స్వరూపాన్ని తానుగా తెలుసుకోగలిగిన జ్ఞానము పరమేశ్వరుడని, ఈశ్వరుడని, జ్ఞాని అని మనం ఇక్కడ చెప్పుకోవటంలో ఇబ్బంది ఏమీ లేదు. రెండు నేను లేవు, ఒకటే నేను ఉన్నది. ఆ నేను జ్ఞానమైన నేను. మరి ఈ నేను ఇటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఇది ఒక పిశాచము, ఇది ఒక లోయర్ సెల్ఫ్, ఇది ఒక మాయావి అని గుర్తించితే మహర్షి మాటలు అర్థమైనట్టు. లేకపోతే భౌతికంగా ఆయన దృష్టి నా మీద ఎప్పుడు పడుతుందా అని దేహాత్మబుద్ధితో వేచి ఉండేవారు, కోకొల్లలుగా ఉండేవారు ఆ కాలంలో కూడా. కాబట్టి మౌనానికి మించిన సాధన లేదు. మౌనం వ్యాఖ్యాన ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానం అంటూ ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారుగా. మౌనం అంటేనే ఎలక్వెంట్ స్పీచ్. ఎలక్వెంట్ స్పీచ్ అంటేనే ఉన్నానన్న ఎరుక. ఉన్నానన్న ఎరుక అంటేనే తన ఉనికిని తానుగా ప్రకాశించుకోగలిగినటువంటి సామర్థ్యము కలిగిన ఏకైక సద్వస్తువు అదే పరబ్రహ్మము, అదే దైవము, అదే గురువు, అదే ఉన్న సత్యము అని గ్రహించటానికి ఎన్ని మాటలు చెప్పవలసిన అవసరం కలిగింది రమణ మహర్షుల వారికి. మంచిది. మౌనమే నీ సహజత్వము, మౌనమే నీ ధర్మము, మౌనమే నీ భాష, మౌనమే నీ ఉనికి కూడా. పుణ్యతీర్థాలు, శిలా విగ్రహాలు సాధు సందర్శనానికి సాటిరావు. అవన్నీ కాలక్రమంలో ఫలిస్తాయి. హలో హలో మిస్టర్ బోట్, చెప్పండి. వచ్చాడు వాడు? లేదు, వాడికి ఫోన్ చేయండి అని అంటున్నా. చేస్తాను, మీటింగ్ లో ఉన్నా కదా. సాయంత్రం వాడే వస్తాను. మీటింగ్ ఫోన్ ఇంపార్టెంట్, ఫోన్ చేయ. సరే చేస్తాను. మీరు పుణ్యతీర్థాలు, శిలా విగ్రహాలు సాధు సందర్శనానికి సాటిరావు. అవన్నీ కాలక్రమంలో ఫలిస్తాయి. జ్ఞాని కటాక్ష వీక్షణ మాత్రం చేత ఆ స్థితిని శుద్ధిపరచి అనుగ్రహిస్తాడు. బాగా చదవటం బాగానే ఉంది, దాని అర్థం చెప్పండి మెల్లిగా. అంటే అంటే మనకి ఇక్కడ పుణ్యతీర్థాలు, శిలా విగ్రహాల వల్ల ఇది ఇలా చేయడం వల్ల మనకి దానికి సాధు సందర్శనానికి అని అంటే సాధు అంటే ఏదైతే ఉందో సత్యస్థితి ఉందో దానికి అవి ఎందుకు పని చేయవు అని అర్థము. అవన్నీ కాలక్రమంలో అంటున్నాక తర్వాత ఏమన్నా ఫలిస్తాయి. ఇక్కడ జ్ఞాని కటాక్ష వీక్షణ అంటే ఇక్కడ చూపు ఒక చూపు దర్శనం అని కాదు,
కానీ ఆత్మ అని అనుకోవచ్చు ఇక్కడ. ఆత్మ దృష్టితో చూసే కటాక్ష వీక్షణ అని అర్థం చేసుకోవడం గురుగారు. మీరు చెప్పారు దాంట్లో కూడా మాత్రం చేత అశ్రితిని సిద్ధిపరచి అనుగ్రహిస్తారు అని. ఇక్కడ నువ్వు ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ఏమా ఆ గురుగారు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినప్పటికీ ఆ, గురువు నీలో ఉన్నాడు. ఉమ్, గురువు యొక్క కటాక్షము అంటే ఉమ్, నీ ఆత్మ యొక్క దృష్టి పడ్డప్పుడే నీ అజ్ఞానం పోతుందని అర్థం. ఆ గురుగారు ఇక్కడ ఆ మహర్షి కూడా ఏమన్నారు, హార్ట్ టు హార్ట్ టాక్. ఉమ్, హార్ట్ అంటే నీ ఆత్మ తనకు తానుగా ప్రకాశించినప్పుడు అనుగ్రహం చేత మాత్రమే ఈ అజ్ఞానం అనేది అదృశ్యమవుతుంది. ఆ గురుగారు నువ్వు గురువు అంటే విడిగా దేవం అనుకోవద్దు. ఉమ్, ఉమ్, వారేమే నీకు అందించరు. ఉమ్, ఒకవేళ నీ దృష్టిలో వారు జ్ఞాని అని నువ్వు అనుకున్నప్పటికీ ఉమ్, వారు నీతో మాట్లాడిన చేసిన ఆత్మజ్ఞానానికి ఇవ్వరు, ఆ గురుగారు ఇవ్వలేరు కూడా. ఉమ్, ఆ విషయం చెబుతున్నాడు మహర్షి. ఉమ్, గురువు ఆత్మజ్ఞానం అందించడు. ఉమ్, భౌతికంగా నీవు జ్ఞాని అందాం కాసేపు, ఉమ్, నువ్వు జ్ఞాని అనుకునేవారు కూడా నీకు అందించరు. పాయింట్ ఆ గురుగారు ఇక్కడ ఏమంటున్నారు, జ్ఞాని యొక్క కటాక్ష వీక్షణములు అంటున్నారు. జ్ఞాని ఎవరింతకీ నీ ఆత్మే. ఉమ్, నీ ఆత్మ యొక్క అనుగ్రహము చేతనే నీ అజ్ఞానము తొలగిపోతుంది తప్ప నీవు ఎన్ని యాత్రలు చేసినా పుణ్యక్షేత్రాలు దర్శించిన ఉపయోగం లేదు అని చెప్పటం. ఆ గురుగారు ఏమా ఆ గురుగారు మహర్షి కూడా ఏమని చెబుతున్నారు, గురువు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరులు ఇవ్వరు జ్ఞానం, ఉమ్, ఇన్ని రకాలుగా చెప్పాడుగా. అవును ఏమా అవును గురుగారు చాలా మేము ఏమనుకుంటాం, మహర్షి దగ్గరికి పోతే ఆయన మన చూస్తే మాట్లాడితే మనకి ఏదో ముక్తి వస్తుందని. అవును ఏమీ రాదు. అంటే చాలా మంది ఆ గురువుల దగ్గర కూర్చునేటప్పుడు ఆ చూపు మన పైన పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. అదే కదమ్మా చెప్పేది. చూపు పడింది అనుకో, ఏం చూపు పడుతుంది, ఆత్మ అందంగా ఒకడు ఉండాలి ఫస్ట్ పాయింట్. ఉమ్, మాట్లాడిస్తాడు, నువ్వు బలానా అంటాడు, అంత మాత్రం నీకు ఇక్కడ ఉమ్, ఆత్మ ప్రకాశించదు. ఆ గురుగారు సో జ్ఞాని అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇట్లా తీసుకో. డోంట్ వరీ అబౌట్ బాహ్య చిత్తన. ఉమ్, ఆత్మే జ్ఞాని. ఆత్మే తనకు తానుగా ఉన్నానన్న ఎరుకుతో ఉన్నటువంటి ఒక ఉత్తమ పురుషుడు అనుకో. పురుషుడు అంటే ఆత్మ. ఉమ్, ఉమ్, ఆత్మ యొక్క కటాక్ష వీక్షణములు ఎప్పుడైతే ప్రకాశిస్తాయో ఉమ్, ఈ అజ్ఞానం తొలగిపోతుంది చెప్పడం. ఉమ్, ఇంతకీ మహర్షి గురువు ఆత్మ. ఆత్మనే. ఉమ్, నన్ను అడిగిన నాకు ఆత్మ అని చెప్తా, భౌతికంగా ఏదీ లేదు. కాబట్టి ఈ రకంగా ఎందుకు చెబుతున్నారు అంటే, నేను పుణ్యక్షేత్రాలన్నీ, క్రతువులని, కర్మలని, శిలా విగ్రహాలని, పూజలని పెడుతూ ఉంటావు. ఉమ్, జ్ఞాని నీలోనే ఉన్నాడు. ఉమ్, ఆరు సృష్టిలో అందరూ జ్ఞానులే, ఆ గురుగారు అజ్ఞానులు ఎవరు లేరు. ఉమ్, ఆత్మ జ్ఞానము, జ్ఞాన వృత్తి చేత అది తనకు తానుగా ప్రకాశిస్తుంది. ఉమ్, ఆ ప్రకాశించడం అనేది జరిగినప్పుడే నీకు ముక్తి వస్తుందని చెప్పడం. ఉమ్, ఏమా ఆ గురుగారు ఉమ్, ఉమ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు.
ఏమా సరోజ? గురువు గారు చెప్పమ్మా. అంటే జ్ఞానంటే చెప్పమ్మా. వీక్షణం అంటే ఆత్మగా ఉండడం, నీవుగా ఉంటే అప్పుడు ఆ స్థితినే ఆత్మస్థితి అనొచ్చు. నీవుగానే ఉన్నావు, నీవు జ్ఞానివే, ఆత్మగా జ్ఞానివే నీవు. సో జ్ఞాని కటాక్ష వీక్షణం అంటే ఏమిటి? ఆత్మ ప్రకాశంతోనే సరోజ అనే దేహాత్మ బుద్ధి ఎగిరిపోతుందని చెప్పడం. గురుగారు అదే అండర్స్టాండ్ దట్, బట్ నాకు చెప్పడం తెలియలేదు. చెప్పేవాడు లేడు కాబట్టి పర్వాలేదు, తెలియపోయినా. సామాన్యంగా ఏమనుకుంటావు? ప్రపంచంలో ఎవరో జ్ఞానం ఎతుకుతావు, వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఉన్నారని. జ్ఞాని దేహం కాదు. జ్ఞాని భౌతికం అనుకున్నా అతడు నీకేమీ ఇవ్వడు, ఆత్మగా అందించడు. కానీ సూచన మాత్రం చేస్తారు కదా గురువు గారు. ఏం సూచన చేస్తాడు? నీవే అదని చెబుతాడు. అంటే ఇన్నాళ్ళు ఆత్మ అంటే ఏంటో తెలియదు, కానీ ఒక గురువు బోధ ద్వారా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, ఈ దేహాత్మ బుద్ధితో ఇన్నాళ్ళు ఉన్నాం అనేది తెలుస్తుంది కదా అంటున్నాను గురువు గారు. ఎవరికి తెలుస్తుంది? ఈ మాయానికి ఏం తెలుస్తుంది? దేహాత్మ బుద్ధితో ఉన్నాము, ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, నీవు ఈ దేహము కాదు అనేది. ఆత్మ ఒకటి ఉంటుంది విడిగా అని చెబుతాడా? కాదు గురువు గారు, నీవే ఆత్మై ఉన్నాము అని చెప్తారు గురువు గారు, కానీ అది మాకు తెలియదు అంటున్నాను. మీరు చెప్పే వరకు మాకు తెలియదు అంటున్నాను. నేను చెప్పినా, మహర్షి చెప్పినా, శంకరులు చెప్పినా, ఇక్కడ విన్నావు బాగానే ఉంది. నీవే ఆత్మని విన్నావు, మన ఆత్మ ప్రకాశించిందే లేదుగా. గురువు గారు, ఈ వాసనలు కోరికలు వల్ల అది కప్పబడిపోయి ఉంది ఆత్మ. కప్పబడిందో తిప్పలు పెడుతుందో ఎవరికి తెలియదు. అసలు ఆత్మకి జీవుడికి సంబంధం లేదు. అవును గురువు గారు. కాదమ్మా, ఇక్కడ నువ్వు ఎంత చెప్పినా నీవిది కాదు, నీవే ఆత్మ, అది నీలోనే ఉన్నది, బయట నుంచి రాదు, లోపల నుంచి ఉంటుంది. చెప్పినప్పటికీ ఆత్మ యొక్క కటాక్ష వీక్షణములు పడితే తప్ప రాదు. అదే అనుగ్రహం చేత అన్నారు, అందుకే మహర్షి అనుగ్రహ ఆత్మ. అనుగ్రహం అనేది పేరు కాదమ్మా గురువు గారు, బయట నుంచి వచ్చేది కాదు అనుగ్రహం. అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే గురువు. గురువు భౌతికం కాదు, నీవు భౌతికం కాదు, ఉన్నదే గురువు. అర్థమైంది. ఇంతకీ కటాక్ష వీక్షణములు ఎవరి మీద పడతాయి చెప్పమ్మా ఆ సెంటెన్స్ లో? అనుగ్రహిస్తాడు అన్నారు. అంటే ఆత్మని ఆశ్రయంగా పొందితే, ఆత్మని ఆశ్రయం అంటే శరణాగతి పొందితే ఉच्चतर శక్తికి అప్పుడు అనుగ్రహం చేత, జ్ఞాని కటాక్ష వీక్షణం చేత, అంటే ఆత్మ అనుగ్రహం చేత నీవుగా ఉంటావు అని అనుకుంటున్నా గురువు గారు. నువ్వు బాగానే అనుకుంటున్నావు. మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు. ఈ లేని జీవుడు ఆత్మను తెలుసుకోలేడు కదా.
అవును. కనుక ఆత్మ తనకు తానుగానే తెలుసుకుని తనకు తానే ప్రకాశిస్తూ ఉంటుంది. తన సహజ స్థితిలో ఉన్న సంగతి తనకే తెలుస్తుంది. ఈ లేని జీవుడు ఆత్మను తెలుసుకోలేడు. పాము అయితే ఎట్లా తాడుని తెలుసుకోలేదో అట్లా. ఇక్కడ ఏమని చెబుతున్నారు? శిలా విగ్రహాలు యాత్రలు పనికిరావు, గురువు యొక్క కటాక్ష వీక్షణం అంటున్నారు. గురువు ఎవరింతకి? భౌతికం కాదు కదా, కాదు, ఆత్మే మరి. ఆత్మే గురువు. అది పాయింట్. ఎప్పుడైతే నేను ఉన్నాను అనేటువంటి ఎరుక నీలోనే ప్రకాశించినప్పుడు నీ వ్యక్తిత్వం అంతరించిపోతుందని అర్థం. ఇక్కడ భౌతికమైన గురువు ఏమని చెబుతాడు? గురువు లోపల లోపలే ఏమన్నా ఉన్నాడు. చెప్తాడు. అది పాయింట్. ఆ గురువు నీకు అందించడు. పుస్తకాల్లో ఉండదు, ఆకాశం ధూళిపడదు. కాబట్టి ఈ సెంటెన్స్ ఎలా తీసుకోవాలి మనం? గురువు యొక్క కటాక్ష వీక్షణము అంటే గురువు నీలో ఉన్నాడని, నేను ఉన్నానన్న జ్ఞానము దానంతట అది అనుగ్రహం చేత ప్రకాశించినప్పుడే నీ అజ్ఞానం అని గోలపెట్టే దేహాత్మ వృత్తి అంతరించిపోతుంది అని అర్థం. సింపుల్ గా అది నువ్వు పక్కకు పెట్టి నేను గుళ్ళు గోపురాలు తిరుగుతాను, పూజలు చేస్తాను, అటు పోతాను ఇటు పోతాను మునుగుతాను అంటే అది ఉపయోగం లేదు అని చెప్తాను. ఉండొచ్చు కాలక్రమేణా అని కూడా అంటారు. ఇప్పుడు భక్తి కర్మ జ్ఞానాదులు కూడా చివరికి స్థిరత్వానికి వస్తుంది. అది కూడా ఇక్కడికే వస్తుంది అన్నట్టుగా. కానీ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనం, నేను ఉన్నానన్న జ్ఞానం అనేది దానంతరది ప్రకాశిస్తేనే తప్ప జీవుడనే వాడికి ముక్తి లేదు. లేని వాడికి ముక్తి. పైగా ఆయనే చెప్పుకుంటున్నాం, గురువు యొక్క కటాక్ష వీక్షణములు అంటున్నాం. కంటితో చూసేది కాదు, గురువు భౌతికం కాదు. ఒకటే నేను ఉన్నది, అది నీలోనే ఉన్నది. అది తనకు తాను ప్రకాశించినప్పుడే ఇదే ఆత్మబుద్ధి అంతరించిపోతుంది అని చెప్పటం. అప్పుడు తనలో ఉన్న ఆత్మే ప్రపంచం అంతా ఆత్మగా సర్వం కల్విదం బ్రహ్మ అనే జ్ఞానోదయం అవుతుంది. బయటికి రాడు. ఇంకా ప్రకాశించినప్పుడు ఏది చూసినా ఆత్మస్వరూపంగానే చూస్తాడు. అప్పుడు ఎప్పుడు ఆయన బయట కనిపించే బ్రహ్మం కాదు నాయన. పోస్ట్ రియలైజేషన్ లో దేహం ఇంకా ఉంటుంది. అవునండి. దేహం ఉన్నప్పుడు ఇదంతా కూడా బ్రహ్మమే అంట అనుకుంటే ఎవరికి చెబుతాడు? ఎవరున్నారని చెబుతాడు? ఏకంనాదిత్య ఒకటే ఉంటుంది, అన్యత్వం లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. అప్పటిదాకా అన్యత్వం అనుకున్నదల్లా అది తాను ఒకటే అనే సంగతి బోధపడుతుంది. అసలు ఇంత వివరణ ఉండదు. ఉన్నదే ఈ విధంగా కనపడుతుంది అని ఎవరికి చెబుతాడు? ఎవరున్నారని చెబుతాడు? స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు, అంత అన్న పదం ఉండదు నాయన. ఉన్నదే తాను, ఉన్నదే నేను. ఈ మనస్సు బయటకు వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రారంభం ఉంది ఇంకా దేహానికి, బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంటుంది. ఆ దగ్గర మీద మనస్సుతో దేహము ఆత్మే, జగత్తు ఆత్మే, సర్వం ఆత్మే అని అనుకోపోయిన పెద్ద ప్రయోజనం లేదు. తానా తన కనపడే కల్లో వాళ్ళకి ఏమి సహాయపడ్డు అందించలేడు. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? గురువు భౌతికం కాదు, శిష్యుడు కూడా భౌతికం కాదు. ఉన్నది ఒకటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము జ్ఞానానికే ఉంది తప్ప మరి ఇతర వస్తువులకి లేదు. మాయలు నువ్వు ఎన్ని సూచించినా
అవి సూచనలు మాత్రమే. ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరు విచారం చేయి, లోపలికి పోతే తల్లకిందుగా పడిపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. అంత తేలిగ్గా ఉండదు ఇక్కడ విశేషం. అది ప్రకాశించినప్పుడు ఎక్కిపోతుంది. నువ్వు లోపలికి పోయినావా బయట ఉన్నావా అనేది ఇమ్మీడియట్. ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. దేహాత్మ బుద్ధిలో ఉన్నవాడు ఆత్మను గుర్తించలేడు. ఈ రెండు కూడా ఆయన పోల్స్ అపార్ట్, కనెక్టివిటీ లేదు. ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మాయ ప్రకాశిస్తుంది. మాయాలోనికే మాయ. మాయను దాటిన వారు అంటున్నాం. దాటడం అంటే ఆత్మస్వరూపము తనకు తానుగా ఉన్నానన్న ఎరుకలో ఉన్నవారు అంటున్నాం. వారు అని ఎందుకు అంటున్నాము? ఇక్కడ చిత్తవృత్తి, అక్కడేమో జ్ఞానవృత్తి. అహమహం నేనున్నాను చెబుతుంది కాబట్టి చెప్పే ఆత్మనే జ్ఞాని అన్నారు. పైగా వ్యక్తి కాదు అక్కడ. మరి గురుగారు చెప్పినా ఇప్పుడు మనము ఈ ఆత్మ బోధ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనకు ఆత్మ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆత్మ గురించే చెప్పుకుంటున్నప్పుడు ఆత్మ మనకు కొంచెం తెలిసే ఉంటుంది కదా. ఎవరికి తెలిసి ఉంటుంది? పావుకి తెలుస్తుంటే తాడు ఉన్నట్టు, జీవుడికి తెలుస్తుంది ఆత్మ ఉన్నట్టు తెలియదు. మరి అలాంటప్పుడు మన ఈ బోధ ఇదంతా కూడా ఇప్పుడు దేంట్లో జరుగుతుంది? మాయలో. బోధలన్నీ మాయా బోధలే. మాయా బోధలకి మరి మాయా ఈ ఫలితం ఎలా ఉంటుంది? మరి మనకు ఆత్మను తెలుసుకునే, ఇప్పుడు ఆత్మను తెలుసుకునే సాధనలో కదా మనం అంతా కూడా ఈ జరిగే సత్సాంగత్యం. లేదు నాయన, ఆత్మను ఎవరూ తెలుసుకోలేరు. జీవభావంతో దాన్ని గుర్తించలేరు. అది అనుకరణతో ప్రకాశించినప్పుడు మాత్రమే జీవుడు ఎగిరిపోతాడు. అట్లా కుదరదు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. మరి ప్రయత్నంలో నేను ఎంతో ఇదవుతున్నాను కదా గురుగారు, నేను ఇలా రోజు చేయడం ద్వారా ఆత్మ ఇది అవుతాను, అది ఇది అని చెప్పే ప్రయత్నమే కదా నాది. దానికి ఈ ప్రయత్నం అంతా కూడా అహంకార రహితంగా ఉండేంత వరకే, ఆలోచన రహితం వరకే, నిశ్చలత్వం వరకే. అది కూడా ఆత్మ నీలో మార్పు చేస్తుంది. నీ అంతా నువ్వేం చేయలేదు. ఇది ఒక జడమైన దేహము, జడమైన మనస్సు, జడమైన ఇంద్రియాలు. నువ్వేమీ చేయలేవు. ఎంతసేపటికి వాసనాపూరితమైన జీవితాన్ని గడపడానికి వచ్చావు ఇక్కడికి. కోరికలు, బంధాలు, నాది నీది, వారు వీరు అంటూ ఇది సాగిపోతూ ఉంటుంది తెర మీద బొమ్మలాగా. ఒక్క అనుగ్రహము చేతనే నీలో ఉన్న జ్ఞానము అది ప్రకాశించినప్పుడే ఈ ద్వైతం ఎగిరిపోతుంది. ఒకటే నేను కాబట్టి అది అనుగ్రహ కటాక్ష వీక్షణం అంటే అది బయట ఎవరు కూడా కుదరదట్లా. ఇప్పుడు ఎరకతో ఉండడం అంటే ఏంటి గురుగారు? మరి అది మాటలతో చెప్పలేనిది. నేను ఉన్నానన్న జ్ఞానము, ఆ ప్రకాశంలో ఒకటే నేనుంటే జీవుడు ఎగిరిపోతాడు. కాసేపు నిద్రపోతేనే జీవుడు ఎగిరిపోతున్నాడుగా, దేవ సంసారం లేదుగా. సో ఒకటే నేను తనకు తానుగా ప్రకాశించినప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వర భావాన్ని అదృశ్యమైపోతాయి, ఉండవు. అదే జీవుడి యొక్క ముక్త స్థితి అని చెప్పి మాయలో చెప్పుకుంటారు. ముక్తి ఎప్పుడూ ఉండదని, ఆత్మే ముక్త స్థితి అని, ఉన్నానని ఎరుకే అదని మాయలో చెప్పుకోవటం. ఎవరెవరికి ఏది అందించరు. ఉన్నదే జ్ఞానము. జ్ఞానులు అజ్ఞానులంటూ ఎవరు ఉండరని
దీని సారాంశం. నీవు ఆత్మవై ఉన్నావు, కానీ నీకు తెలియటం లేదు. ఎందుకని? అది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశిస్తేనే తప్ప తెలియదు. అంతవరకు దేహం అని, దేహం పుట్టుక నా పుట్టుకని, నాకు బంధాలు ఉన్నాయని, తల్లిదండ్రులు ఉన్నారని, భార్యాబిడ్డలు ఉన్నారని ఒక మాయలో ఉంటాం అంతవరకు. కానీ నేనున్నాను అనేది సత్యం అని అనుకుంటాం కదా గురుగారు. ఆ అనుకునేది ఏమిటి? దేహత్వముతో అనుకుంటున్నావు. అట్లా కాదు, మనం దేహాత్మ ఇది నాకు విడిగా ఉన్నాను నేను అని అనుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడు మన ఈ గ్రహింపుతో. విడిగా ఉన్నది అనుకున్నప్పటికీ, నాది అన్నప్పటికీ, దేహం లేకపోయినా నిద్రలో ఉన్నావు కదా, అట్లా ఆ ఉన్నది ఆత్మ అని తెలియదు. ఎంతసేపటికి సారథిగా నిద్రపోయినావు, సారథిగా బయటకు వచ్చావు. అన్నాయినా అవును, దేహాలు మార్చావంతే. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, ఇది మార్చావే తప్ప ఆత్మని తెలుసుకుని మారటంలే. ఆత్మ ప్రకాశంలో ఇక అటు ఇటు పోయే ప్రసక్తి లేదు. ఇంకా మనస్సు నష్టమైతేనే ఆత్మ ప్రకాశంతో నష్టమవుతుంది. ఇప్పుడు లయం అవుతుంది. వ్యక్తిత్వము నిద్రలో కాసేపు వృత్తిరాహిత్యం అవుతుంది. ఆ స్థితిలో ఉన్నది ఆత్మే అని చెప్పిన ఆత్మ అక్కడ ప్రకాశించదు. అలాంటప్పుడు నేను లిబరేట్ అయినప్పుడు, మోక్షం పొందినప్పుడు నేను మోక్షం పొందాను, నేను ఆత్మజ్ఞుని అనే ఆస్కారమే ఉండదన్నమాట అక్కడ. లేదుగా మరి. నేను ఒక వ్యక్తిగా ఉన్నప్పుడే కదా ఆ సంతృప్తి నాకు. మరి అలాంటిది ఏమీ ఉండదు నాకు ఇంకా. అది మీరు పొందినా ఇంకెవరు పొందినా అవి ఇంకెవరైనా నాకు సంబంధం లేదు కదా. అసలు ఇప్పుడు కూడా సంబంధం లేదు. నీ ఆత్మకి నీకే సంబంధం లేదు. ఇతరులు అనేవాళ్ళు లేరు అక్కడ. నిద్రపోతే కాసేపు అక్కడ ఏముందో తెలియదు, హాయిగా నిద్రపోయినా అంటున్నారు. సుఖమే నీ స్వరూపం అని చెప్పుకోవటం. కానీ ఈ జాగ్రత్త అవస్థలోనే ఆత్మ ప్రకాశిస్తేనే తప్ప తెలియదు. కానీ గురువు గారు నాకు అనిపిస్తుంది మీరు చెప్పిన దాంట్లో ఒక మొండి నిర్ణయంతో అది ప్రకాశిస్తుంది స్వయంగా. అది అనుగ్రహం ఉన్నప్పుడు నాకు దేంతో సంబంధం లేదని భీష్మించుకొని ఉండొచ్చా నేను? శుభ్రంగా ఉండొచ్చు చేతనైతే. అసలు నవ్వుతున్నాయిగా. ఇంట్లో వాళ్ళు అనొచ్చు, వంట చేయకపోతే దేవుడు చేస్తారో వచ్చి, ఎవరు చేస్తారు, నేను చేస్తే కదా వంట అంటారు. ఇప్పుడు కూడా నీవేం చేయటంలే, జ్ఞానమే చేస్తూ ఉంది. ఆ జ్ఞానమే దేహాన్ని ఈ మాయను నడిపిస్తూ ఉంది. నువ్వేమి చేయలేవు. ఏమైనా ముక్తి అనేది కొత్తగా రాదు, ఆల్రెడీ ఉన్నది ఒకటేను. ఇండివిడ్యువల్ రియలైజేషన్స్ అంటూ ఉండవు. సృష్టి ఎందుకు చూస్తున్నావు? నువ్వు దేహం అనుకుంటేనే స్థూలదేహానికి జగత్తు కనబడింది. ఇక్కడ సంసారం కనపడింది, ఇతరులు కనపడ్డారు, భేదాలు కనపడ్డాయి. చెప్పారు నిద్రపోతే ఈ భేదం ఏమైంది? ఎగిరిపోయిందిగా. కాసేపు నిద్రపోతేనే భేదం ఎగిరిపోయింది. మరి ఆత్మస్థితిలో సృష్టి ఎక్కడ ఉంటుంది? సృష్టి ఉండదు అనేది నా అనుభవం. నా అనుభవం అంటే నా ఆత్మ అనుభవం. వ్యక్తి ఉండడు అక్కడ. ఇప్పుడు కూడా విచారిస్తే దేవం అన్నట్టు మీకు చెప్పిందా? లేదు. జగత్తు చెప్పిందా? సూర్యుడు ఉన్నట్టు చెప్పాడా? మీరు గుర్తించే సూర్యచంద్రాదులు అంటున్నారు. ఈరోజు మండే అని, ట్యూస్డే అని మీరు చెబుతున్నారు. డే లేదు, నైట్ లేదు. సృష్టి ఎటుపోయిందో కూడా తెలియదు. ఆ మాట కూడా అడిగారు మహర్షి.
జగత్తు ఉండి నశించిందా అసలు లేదా అని. అసలు లేదు బొమ్మన్నాడు. ఆ మాట చెప్తే అసలు వినపడదుగా. నిద్ర లేచినప్పటి నుంచి జగత్తులో పరిగెత్తున్నారుగా. ఏమైనా అవును గురు. కాబట్టి మనస్సుకు అందనిది మనస్సుతో తెలుసుకోవాలనుకోవటం మూర్ఖత్వం, కుదరదు. మనోమూలం చూడండి. నేను మూలం ఏమిటి? కొంతవరకే. మళ్ళీ అక్కడ అనుగుణంతోనే అది ప్రకాశించాలి. మీరు విడిగా ఉంటూ మీ ఆత్మని చూడడం అనేది ఇంపాసిబుల్. మీ కళ్ళని మీరు చూడగలరా? అద్దంలో చూస్తాడు కంటి ఆకారం, చూచే నేను చూడలేరుగా. కుదరదు. ఏమా ఇంకేమైనా ఉన్నాయా? ఇది తెగే ప్రశ్న కాదు. ఏదో విచారం చేయంగానే ఎదురుగుండా ప్రత్యక్షం అవుతుంది ఆ సినిమాలో చూపినట్టు. అట్లా ఉండదు. అవన్నీ కూడా మానసికమైన ధోరణులు. అసలు నీకు అన్యంగా భగవంతుడు ఉన్నాడు అనుకుంటూ మొదలవుతుంది. లేకపోతే నీకు భక్తి ఎందుకు? విభక్తి ఉంటే కదా భక్తి, యోగం ఉంటే కదా యోగము. రాగం ఉంది కాబట్టి వైరాగ్యం అన్నారు ఇక్కడ, విరాగం. సో ఇన్ని కష్టపడ్డప్పటికీ ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన కార్యక్రమాలు ఏమీ లేవు ఇక్కడ. అంటే కానీ ఇక్కడ మీరు గురువు గురువు వచ్చేసి శిష్యుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోగలుగుతారు కదా గురువు గారు. గురువు శిష్యుడు ఉంటే కదా. బాగా అడిగావు. గురువు శిష్యుడు ఉంటేగా. నాకు నీకు భేదం లేదంటా నేను. భేదం లేకపోవడం ఏంటి? మీరేమో ఈ ఆకారం నేను ఆకారం అనుకుంటున్నాను. ఆకారాలు కాదు. గురువు అంటే జ్ఞానము. గురువు అంటే అజ్ఞానాన్ని, గురువు అంటే తొలగించేది గురువు. నేను ఉన్నానన్న ఎరుకే గురువు. మాటలతో ఎంత చెప్పినా మనస్సుకి, బుద్ధికి, ఇంద్రియాలకి అంత తప్ప. అందరి విషయాన్ని ఎంత చెప్పినా నువ్వు ఎలా అవగాహన వస్తుంది? ఆలోచించు. మన తెలుగులో సాగుతుంది, అందరి ద్రాక్ష పళ్ళు పులుపని. అందరి ఆత్మజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ జ్ఞాని కటాక్ష వీక్షణ మాత్రం చేత అశ్రితుని శుద్ధిపరిచి అని అంటే ఆత్మ తనంతకు తానుగా శుద్ధిపరచుకొని అది అనుగ్రహిస్తుంది. శుద్ధపరచుకొని కాదు, ఆ ప్రకాశంలో నిలబడుతుంది. ఆ గురువు గారు, ఆత్మ పరిశుద్ధాత్మ. అది నేను ఉన్నానన్న జ్ఞానము అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడు తనకు తానుగా నీవు, నీ సంసారము జగత్ ఎగిరిపోతుంది. తర్వాత నువ్వు చూసినప్పటికీ బంధాలు ఉండవు, అన్నీ కనపడతాయి. దేని మీద వ్యామోహం ఉండదు, నాదనేవాడు ఉండడు. ఏముంటుంది? అందరూ కనపడుతూ ఉంటారు. ఇదంతా ఆత్మలోనిదే అని తనకు తాను అనుకుంటాడు. చెప్పడానికి ఎవరుంటారు? ఇతరులు ఉండరు. ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో అందరినీ అన్యంగా చూస్తున్నావు. ఉన్నారు ఉన్నారు అనుకుంటున్నావు. నీరెంత సత్యమో వాళ్ళు అంతే సత్యం. అన్న ఈ విషయం చెప్పారు కదా. కలగంటుంటావు, ఎందరినో చూస్తావు కల్లో. నువ్వు బయటికి రాగానే కల్లో కనిపించిన వాళ్ళు ఎవరు వస్తారా? ఎందుకు రారు? అది బయటకు వచ్చిన తర్వాత అది అబద్ధమని కొట్టిపారేస్తాం. ఇప్పుడు కూడా కొట్టిపారేస్తున్నారు రమణ మహర్షులు వారు. ఈ జాగ్రత్త అవస్థ కూడా అసత్యము.
ఆయన ఎన్ని చెప్పినా నువ్వు సత్యంగానే భావిస్తున్నావంటే దేహాత్మ బుద్ధి ఇంటాక్ట్ గా ఉన్నదని అర్థం. ఆయన ఎన్నైనా చెప్పని నాకు మటుకు కష్టము సుఖము మంచి చెడు నాది నీతి వారు వీరు పుట్టుక మరణము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అని అనుకుంటున్నాం. బంధువు వరకు చూడమంటేనేమో చూడలేకపోతున్నాం. నువ్వు దేవం కాదు అంటే దేవం కాకపోతే నేమై ఉంటాను అది తెలుసుకోలేదు. జీవుడి చేతుల్లో ఏమీ లేదు. ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నా కర్మ అని జన్మ అని ప్రారంభ కర్మ అని ఇవన్నీ మానసికమైన ధోరణులు. అసలు సృష్టి అనేది బొమ్మంటుంటే జీవుడు ఒక ఊహా వస్తువు అంటే కర్మ జన్మ అంటూ సిద్ధాంతాలు జరిగిపోవటం తేలికి. దాని తగ్గట్టుగా మన రచనలు కూడా అలాగే ఉంటాయి. ఎన్నో జన్మలు ఇచ్చితే గాని మానవ జన్మ రాదని ఎవరికి తెలిసి ఎన్ని జన్మలు ఎత్తారు. కృష్ణ పరమాత్మ ఇదే 2 వర్షం చెప్పాడుగా, అర్జున నువ్వు నేను కొన్ని వేల జన్మలు ఎత్తావు, నీకు తెలియదు నాకు తెలుసు అన్నాడు. స్టార్టింగ్ లో అన్నాడు నువ్వు నేను పుట్టలేదు రాజలోకాలు లేదు. ఈ కాంటెక్స్ట్ ని బట్టి చెప్పిన మాటలే తప్ప సత్యం ఏది అంటే ఉన్నది ఏకాత్మ ఎరుక మాత్రమే. లేనిది సృష్టి, లేనిది జీవుడు జగత్తు ఈశ్వరుడు జనన మరణాలు అవస్థాత్రయము. ఇది సింపుల్ గా నువ్వు ఎంత కనెక్టివిటీ తీసుకొచ్చి ఆత్మ దీనికి ఆధారము, ఆత్మ లేనిదే ఇది లేదు, ఇది లేకపోయినా అది ఉంది, వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. నీ అంతటా నీవు నీ స్వరూపాన్ని తెలుసుకునే స్థితిలో ఉండవు. దేహాన్ని సంసారాన్ని ఇతరులని కష్టాలు సుఖాలు గుర్తించినట్లుగా ఆత్మని నీవు గుర్తించలేవు. నీ కళ్ళని నీవు గుర్తించగలవా? వెరీ సింపుల్. సో కంటికి కన్నైనటువంటి ఆత్మని ఎలా గుర్తిస్తావు? అందుకనే ఒక సందర్భంలో మహర్షి అంటారు, ద ఈగో ఈజ్ లైక్ ఎ క్యాండిల్ ట్రైంగ్ టు సీ ది సన్, ఇట్ మెల్ట్స్ అవే అన్నాడు. కరిగిపోతుంది, ఉండదు. నీవు అంతర్ముఖమైన కొద్దీ బాహ్య బంధాలన్నీ అదృశ్యమైపోతాయి అప్ప. అంతర్ముఖం అంటే చింతావిహీన. థాట్ ఫ్రీ మైండ్ ఈజ్ ది సెల్ఫ్ ఓన్లీ. అది అలా కనపడుతుంది. థాట్ ఫ్రీ మైండ్ కూడా అది రావాలన్నా కూడా కర్మ మార్గంలో మనం చేసేటివి ఏవైతే కర్మలు ఉంటాయో అవి అంటించుకోకుండా ఉన్నప్పుడే కదా గురుగారు అవి థాట్ ఫ్రీ మైండ్ వస్తుంది. ఇవన్నీ సిద్ధాంతాలు, భావనలు. మహర్షి ఓ సాధన చేశాడని చెప్పి ఆత్మ ప్రకాశించింది లేదు. మనవానుభూతి వచ్చింది, ఆత్మ ప్రకాశ మరణం అనుకున్నాడు ఆయన. బయటకు వచ్చి చెబుతున్నాడు, ఎవరు తీసుకెళ్తారు, తగలేస్తారు, ఎవరు లేకపోయినా నేను ఉన్నాను. కాబట్టి స్వరూప జ్ఞానము సాధించేది కాదు అని చెప్పటం. సాధన లేదు. ఎందుకు లేదు? సాధన చేసేవాళ్ళు లేరు అక్కడ. ఏమా నువ్వు ప్రజ్ఞానికి కర్త అనుకుంటున్నావుగా, కర్త ఉన్నాడేమో చూడు, లేడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు బోధించేది కాదు, ఒకవైపు సూచించేది కూడా కాదు. ఎన్ని సూచనలు చేసినా ఈ మనస్సు ఆత్మ ప్రకాశంలో లేదు.
దీనికి ఆ విషయం తెలియదు. ఉమ్, నిద్రలో ఉన్న విషయం చెప్పమ్మా ఏమిటో నువ్వు తెలీదు చెప్పగలవా? చెప్పలేను. మరి నిద్ర చెప్పలేకపోతున్నది. ఉమ్, తురియల్లో ఉన్న ఆత్మని గురించి మీరే ఆత్మ బుద్ధితో ఎలా చెబుతావు? చెప్పలేము గురుజీ. ఉమ్, మరి ఏం చెబుతున్నారు వీళ్ళంతా బయటకు వచ్చి? ఏది కాదో చెబుతారు అంతవరకు. నువ్వు పుట్టలేదు, దేహం పుట్టక నీ పుట్టక కాదు, ఉమ్, నువ్వు పుట్టలేదని తెలుసుకో. నీ ధర్మము ఆత్మధర్మమేను. అవును. వీటికి శీతలము, అగ్నికి దహించేయమని కృష్ణ పరమాత్మ ఇదే ఉమ్, సీరియల్ గా చెప్పుకొచ్చాడు. చెప్పడం బాగానే ఉంది, ఉమ్, కానీ ఆత్మను ప్రకాశింపజేయగలిగిన సామర్థ్యం చెప్పిన వాడికి లేదు, విన్నవాడికి లేదు. ఆ ఉచ్చత శక్తి మాత్రం ఉంది. ఉమ్. ఏమా చెప్పిన వాడికి లేదు, విన్నవాడికి కూడా లేదు. ఉమ్, దర్శనాలు ఇంత మాయగా గురుగారు. చివరికి ఏమన్నారు? నన్ను సొరగజొచ్చిన వాడికంటే ఆత్మగా ఉన్న వాడికని మాయ ఏం చేయదని. ఉమ్, సొరగజొచ్చేవాడు ఒకడు ఉండాలిగా, ఉమ్, ఆత్మగా అన్యంగా ఒకడు ఉండదు. మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, అవును గురుగారు. ఉమ్, కానీ ఏది జరగవలసి ఉందో అది టేకప్ చేస్తుంది చివరి శక్తి. ఉమ్, వ్యష్టిగా సమిష్టిగా అది చూసుకుంటుంది. ఉమ్, జీవుడు అసమర్థుడు, ఈ హాజ్ నో ఆప్షన్. ఉమ్, సిద్ధాంతాలు బాగానే ఉంటాయి, కోరికలు, బంధాలు, వాసనలు,